యూనివర్సల్ చున్నీ అంటే టవలే కదా! లేడీస్‌కి అదే చున్నీ, అదే టవలు, అదే స్కార్ఫు, వంట చేసేటప్పుడు అదే మసిపాత పీలిక గూడా. ఎంతమంది రిలేట్ అయితారో కామెంట్ చేయండి. మా అమ్మ అయితే అన్నం కలుపుతుంది. మేము తినడానికో, మా అమ్మ తినడానికో కాదు. మా ఇంటి పక్కన స్నూపీ గాడు అని ఉంటది. ఒక కుక్క అనమాట. మా ఏరియా అందరూ కలిసి దానికి ఫుడ్ పెడతారు. ఎవరెవరు ఎప్పుడు పెట్టాలనుకుంటారో వాళ్ళ ఇష్టం అప్పుడు పెడతారు. అది మాత్రం ఏ ప్లేస్ నుండి ఉరికొచ్చిందో ఆ ప్లేస్‌లోనే వండుకుంటది. అయితే మా స్నూపీ గాడు మంచోడు, మాకిట్లా మాకు కాపలా ఉంటది. అది ఇది అని చెప్దామని వీడియో చేద్దాం అనుకున్నా. దానికి ఫుడ్ పెట్టేటప్పుడు వీడియో తీసి వైరల్ అయితది మంచిగా అనుకుంటే, నేను ఫుడ్ పెట్టింది మా అమ్మ. ఫుడ్ పెట్టిన తర్వాత నేనేం చేసినా, వీడియో తీద్దామని దగ్గరికి పోయినా, అది ఏమైందో తెలీదసల. ఆ వీడియో ఆన్ చేయంగానే భయపడి వెనకకే పోతుంది. అరే! స్నూపీ రారా వచ్చి తినరా అంటే తినట్లేదు. అసలు నా వీడియోస్‌కి మనుషులే కాదు కుక్కలు కూడా సపోర్ట్ చేత్తలేదు. మా స్నూపీ గాడు ఎంత మంచోడంటే ఫ్రెండ్స్ అసలు మాటల్లో చెప్పలేము. వీడియో కోసం చెప్పట్లేదు నిజంగా. అసలు వాడెంత మంచోడో వాడి స్టోరీ ముందు ముందు అప్‌లోడ్ చేస్తా. ఇంకా మా అమ్మ అయితే శనివారం మార్కెట్‌కి పోయింది. ఇవి తెచ్చింది తాటిగడ్డలు. తెలుసా మీకివి? మీ ఊర్లో తాటిగడ్డలని ఏమంటారు? మేమైతే మా ఊర్లో తాటిగడ్డలంటాం. మీ దగ్గర ఏమంటారో కామెంట్ చేయండి. మార్కెట్‌కి పోయి కవర్ తీసుకొచ్చి ఆడ పెట్టిందో లేదో ఇక మా పిల్లలు మొత్తం ఇట్లా గుమ్మరిచ్చిర్రు. ఇంకా తాటిగడ్డలు తింటా తింటా అనంగానే మా అమ్మ ఒక్కొక్కరికి ఎవరిది వాళ్ళకి తీసిచ్చింది. తాటిగడ్డలు చిన్నప్పుడు బాగా తింటుండే గానీ ఎందుకో ఇప్పుడు నచ్చుతలేవు. నేనైతే కనీసం ఇట్లా టేస్ట్ కూడా చేయలేదు. మొత్తం మా పిల్లలే తినేసిర్రు. ఇక మా అమ్మ కూడా తిను తిను అని 4 సార్లు అడిగింది కానీ నాకెందుకో అస్సలు తినబుద్ధి కాలే. కానీ ఫైబర్ మంచిగుంటది కదా! ఇంట్లో హెల్త్‌కి మంచిది. మీకెక్కడైనా దొరికితే ఖచ్చితంగా తినండి. టేస్ట్ కూడా చాలా బావుంటది. మా ఊర్ల అంటే మా అమ్మోళ్ళ ఊర్ల గోదావరిఖనిలా శనివారం అంగడి జరుగుతది. ఆ శనివారం అంగడికి పోయి మేము ఎప్పుడైనా మార్కెట్‌కి తెచ్చుకుంటాం అన్నట్టు. ఒకవేళ ఎప్పుడైనా శనివారం ఓడు కుదరకపోతే ఇంక బయట మార్కెట్‌కెళ్ళి తెచ్చుకుంటాం. శనివారం అంగడైతే మస్తు ఘోరంగా జరుగుతది. ఒకవేళ నేను శనివారం వరకు ఇక్కడే ఉంటే ఖచ్చితంగా వీడియో చేసి పెడతా. మార్కెట్ అదంతా వీడియో తీసి పెడతా చూడండి. అమ్మోళ్ళ ఇంటికాడ ఉన్నా కదా ఫ్రెండ్స్ నేను జాతరకొచ్చి వచ్చి ఇట్టే ఉన్నా ఇంక మళ్ళీ మా ఊరికి పోలేదు. అమ్మోళ్ళ ఇంటికాడనే ఉన్నా. మా పాపకు కొంచెం హెల్త్ బాలేదు. అసలు ఏమైంది మా పాపకు ఏం హెల్త్ ప్రాబ్లమ్ అసలు నేను ఎందుకు ఇక్కడ ఉన్నా అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. ఇంకా మా వోడైతే వాడే తీసుకుంటాడంట. వాడి చేతులతో వాడే తీసుకొని వాడే తినాలంట. అప్పుడే వాడికి కిక్ వస్తదంట. లేదంటే రాదంట. వాడే చెప్తుండు ఇదంతా. ఇంకా మా పాపనేమో తిను తిను అంటే వద్దు వద్దు నాకొద్దు నాకొద్దు అన్నది. నేనేం చెప్పినా అంటే ఇది తింటే జుట్టు బాగా పెరుగుతది. జుట్టు కావాలంటే ఇది తిను అన్న. చూడండి వెంటనే నేను చెప్పంగానే తిన్నది. అసలు ఏమైనా సరే ఫ్రెండ్స్ ఈమె నేను తినను అని ఈమె నోట్ల నుండి వచ్చిందంటే నేను ఒకటే మాట చెప్తా. నీకు జుట్టు కావాలంటే తిను చోకి నీకు జుట్టు బాగా పెరుగుతది. ఫుడ్ తింటే జుట్టు పెరుగుతదంటే అది పాపం ఆమెకు తెలీదు కదా! ఇంక నేను చెప్పంగానే తినేస్తది. పాపం నాకు జుట్టు కావాలమ్మా అంటది. జుట్టు అంటే ఆమెకు అంత ఇష్టం పాపం. ఇంకా 5 ఇయర్స్ దాకా ఉంచుతా. 5 ఇయర్స్ వచ్చినంక చెవులు కుట్టించి ఫంక్షన్ చేసి గుండు చేపిచ్చేస్తా తిరుపతికి తీసుకెళ్ళి.